జై గురుదత్త అండి. ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఆ కథ పేరు తెలివిగల చిలుక. ఈ కథ ఏమంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఒక చిలుకను పెంచుకుంటూ ఉంటాడు. ఆయన పక్క ఊరికి వెళ్ళి రోజు ప్రవచనాలు వినేసి వస్తుంటాడు. అక్కడ ఒక ఆయన ప్రవచనకర్త ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. రోజు ఆయన వెళ్ళి ప్రవచనాలు విని వస్తూ ఉంటాడు. విని వస్తూ ఉంటే ఒకరోజు ఆయన ప్రవచనాలకు బయలుదేరుతూ ఉంటే ఈ చిలక ఆయనతో అంటుంది, వాళ్ళ యజమానితో, ఈరోజు మీరు ఆయన దగ్గరికి గురువుగారి దగ్గరికి వెళ్తున్నారు కదా, నేను ఈ పంజరంలోంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో నాకు ఉపాయం కనుక్కొని వస్తారా ప్రవచనకర్త దగ్గర అని చెప్పేసి అది చెప్తుంది. అది చెప్తే సరే అడుగుతానులే అంటాడు ఆయన. సరే కొద్ది రోజు ఆయన ప్రవచనం అంతా అయిపోయినాక మా చిలకకు విముక్తి ఎలాగలగని ఆమె అడిగింది, చెప్పండి అంటే ఆయన తల తల తిరిగి పడిపోతాడు కింద. తెలివి తప్పి పడిపోతాడు గురువుగారు. అయ్యో రామచంద్ర, ఏవి చెప్పకుండానే తెల్ల తిరిగి పడిపోయినాడే అని చెప్పేసి, సర్లే రేపు కనుక్కుందాంలే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే చిలక ఎదురు చూస్తూ ఉంటుంది, ఏం చెప్తాడో నా కోసము అని చెప్పేసి. వస్తేనే కనుక్కున్నారా, నాకు స్వామి ఏమన్నా చెప్పారా, గురువుగారు ఏమన్నా నాకు ఉపాయం చెప్పినారా, నాకు విముక్తి గురించి ఉపాయం ఏమని చెప్పారా అంటే, ఏం చెప్పలేదు, నేను అడిగాను నీ గురించి, అడగంగానే తెలివి తప్పి తలకాయ ఎక్కి పడిపోయినాడు, ఏం మాట్లాడలేదు, సరే రేపు కనుక్కుందాంలే అని వచ్చినాను అంటాడు. అంటే సరేలే అంటుంది చిలుక. మరి మరుసటి రోజు ఈయన ప్రవచనానికి బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉంటే తీరా ఆయన బయలుదేరి చిలక దగ్గరికి అట్లా చూసి వెళ్ళిపోదాం అనుకుంటుంటే చిలక గిర్రని తిరిగి పడిపోతుంది, పంజరంలో పడిపోతుంది. ఉందేంది చిలక ఉన్నట్లు పడిపోయింది అని చెప్పేసి పాకాడు. పంజరం కుండే తలుపు తీయంగానే చిలక ఎగిరి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఎగిరిపోతేనే అయ్యో ఇదేంది ఇట్లా ఎగిరిపోయింది చిలక అని చెప్పేసి సరేనే విచారంగా ఆయన దగ్గరికి వస్తాడు, సాధువు ప్రవచనకర్త దగ్గరికి వస్తాడు. రాగానే గురువుగారు, నిన్న మీరు మా చిలుక గురించి అడిగారు, మీరేం చెప్పకుండా పడిపోయినారు ఉంటామనుకుంటున్నాయి, కానీ ఈరోజు ఆ చిలక లేదు, వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది అంటే ఎలా ఎగిరిపోయింది అంటాడు. తీరా నేను బయలుదేరి వచ్చేటప్పుడు అది గిర్రం తిరిగి పడిపోయింది, ఎందుకు పడిపోయిందో ఏమో, నేను తలుపు దిగగానే ఎగిరిపోయింది అంటే, నేను చెప్పింది నీకు అర్థం కాలేదులే, నీ చిలకకు అర్థమైంది, సరే నువ్వు మిగతా ప్రవచనం పూర్తిగా విను అని చెప్పేసి ఆ ప్రవచనకర్త చెప్తాడు. అంటే ప్రవచనకర్త చెప్పిండేది చిలకకు అర్థమైంది, ఆయనకు యజమానికి అర్థం కాలేదు అన్నమాట. ఇది తెలియగల చిలక అని కథ. జై గురుదత్త.